హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఎడిజన్. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేస్తుంది. ఎంతో ఇష్టమైన ఎగ్ ములక్కాయ కర్రీ అన్నమాట. సో చాలా సింపుల్గా చేసేస్తున్నాను అనమాట. ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి ఆనియన్ అయితే మిక్సీ పట్టేసుకున్నానండి. నెక్స్ట్ ఎగ్స్ని అయితే బాయిల్ చేస్తాను. ములక్కాయలు కూడా ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అలాగే చింతపండు రసం కొంచెం వేసుకున్నాను అనమాట, చింతపండు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గుడ్లయితే ఫ్రై చేస్తున్నాను పసుపు వేసేసి. అంటే కొంతమంది ఫ్రై చేసి ఇష్టపడతారు, కొంతమంది ప్లెయిన్‌గా ఇస్తే ఇష్టపడతారనమాట. ఇక్కడొచ్చేసి 3 ఎగ్స్‌ని ఫ్రై చేస్తున్నాను. 3 ఎగ్స్ వచ్చేసి ప్లెయిన్‌గా అయితే ఉంచేసాననమాట. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఇష్టపడతారు కాబట్టి. సో, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి. ఇక్కడొచ్చేసి ఫ్రై అయితే అయిపోయినాయనమాట ఎగ్స్. నెక్స్ట్ అదే బన్‌లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని ఏసుకున్నాననమాట. వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకయితే వేసేసుకొని ఏగిన తర్వాత ఉల్లిపాయ పేస్టు ఆల్రెడీ మిక్సీ పట్టుకొని ఉంచుకున్నానండి. అది అయితే వేసేసాననమాట. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం కూడా వేసేసుకొని బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఎగ్స్‌ని వేసుకొని, చింతపండు గుజ్జుని కూడా వేసుకొని, అలాగే వేయించుకున్న ములక్కాయలను కూడా వేసేస్తున్నాననమాట. సో, నెక్స్ట్ లాస్ట్‌లో మసాలా పొడి వేసుకొని దింపేసుకోవడమేనండి. ఒక 10 మినిట్స్ అయితే ఫైనల్‌గా కొత్తిమీర అయితే వేసేసుకోవడమే ఇవ్వాలి. సో, అంతేనండి. ఎంతో ఇష్టమైన అండ్ యమ్మీగా ఉండే ఎగ్ ములక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో, ఇదండి ఇవాల్టి వీడియో.